ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల విభజన విలీన ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విభజన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతానికి గ్రామ పంచాయతీల విభజన విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక వర్గాల పదవీకాలం ముగిసే వరకు ఎటువంటి మార్పులు చేపట్టకూడదనే నిబంధనలు గతంలో పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు పలు విభజన ప్రతిపాదనలపై కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, రాబోయే జాతీయ జనగణన ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో విభజన విలీనం కోసం తీర్మానాలు జరిగినప్పటికీ చట్టపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఫైళ్లను హోల్డ్లో పెట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 1-2 రోజుల్లో ఈ వాయిదాకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి పరిస్థితులను బట్టి పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.